నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇండిపెండెంట్ క్యాండిడేట్ గానే మనం గెలిపించి చట్టసభల్లోకి కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ మీరు ఇట్లా బయట ఉండి ఇన్ని రకాలుగా పోరాటాలు చేస్తే లాభం జరగదన్నది నా పర్సనల్ అభిప్రాయం. మీరు చట్టసభల్లోకి వెళ్ళాలి. అయితే అది ఏ పార్టీ అయినా టెంపరీగా మన హక్కుల కోసం ఒక పార్టీ వేదికగా తీసుకొని మీరు వెళ్ళినా చట్టసభల్లో మీ గొంతు విప్పడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ప్రజలకే లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు కొంచెం మీరు సెట్ బ్యాక్ తీసుకొని మీరు ఏదో ఒక పార్టీ ద్వారా ఎంపీ కావడమో, రాజ్యసభ మెంబర్ కావడమో, లేదంటే అసెంబ్లీలో ఎమ్మెల్యే కావాలనే ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు అంటారు మీరు? లేదండి, నేను పాలకొల్లు లల్లు సత్యన్ గారిని పార్టీలో మేము ఆయనకి వెళ్ళినప్పుడు ఆయన చూశాను. తర్వాత డాక్టర్ బాబ్జీ గారిని సన్నిహితం అండి. 33 వార్డులు ఉంటే 31 వార్డులు ప్రతి ఒక్కడో ఇంటింటి తిరిగిన నేను పాలిటిక్స్లో తెలిసండి బాగానే. నాకు ఆయన చూశానండి. ఒక ఎమ్మెల్యే మీ బాబ్జీ గారిని చాలా ఉత్తముడు ఆయన. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయండి ఆయన. ఒక ఎమ్మెల్యే ఆయన ఒక మాట ఏంటంటే మీరు సపోర్ట్ చేయట్లేదంటే వాళ్ళకేంటండి, ఒక పార్టీ నేనున్న పార్టీ అతను ఇంకొక పార్టీ అని కొట్టి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి రెండోసారి కొట్టి పోలీస్ స్టేషన్లో నేను విడిపించాలంటారు. దుర్మార్గం చేసింది వీడు కదా, నేను ఎందుకు విడిపిస్తాను అన్నారు. రేపు నా పరిస్థితి కూడా అదే వద్దు. అంటే అవన్నీ చిన్న చిన్న కారణాలు అండి. ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఇట్లాంటి అన్నది డెఫినెట్ గా వస్తుంది. డబ్బు ప్రభావం అది అదంతా డబ్బు ప్రభావం ఉంటది, కుల ప్రభావం, ఇవన్నీ వేరండి. కానీ మన యొక్క సిద్ధాంతం కరెక్ట్ అయినప్పుడు, మనం ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు కొంచెం ఏదో ఒక రూట్ లో వెళ్ళి చట్టసభల్లోకి వెళ్ళి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఒక రాష్ట్రంలో ప్రముఖ నాయకులు పేరు చెప్పండి, ఎందుకంటే నేను చెప్తే స్కోత్కర్ష్ లా ఉంటది. అవును, అందులో ఒక నాయకుడు ఎప్పుడు నాకు చెప్తాడు, మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఆయన నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. మరి ఎందుకు వాడుకోలేదు? ఆయన ఆ రోజుల్లో నన్ను ఒక నాయకుడు ఇచ్చినప్పుడు, ఒక ఎమ్మెల్సీ స్థానంలో వెళ్ళమన్నప్పుడు, చేతున్నప్పుడు నేను అనుకుంది ఏంటంటే, ఒక ఉద్యమం ఉన్నప్పుడు ఉద్యమాన్ని అమ్మేసి వెళ్ళిపోయిన దాకా వస్తుంది ఎన్నికల ముందు వచ్చినప్పుడు అనే ఉద్దేశంతో ఉన్నాను. రెండోది కులపరమైన భావన వస్తున్నప్పుడు ఆయన కూడా అవునవును మీరు అలాగే మీరు ఉద్యమం చేయండి అనే మాట ఆయన చెప్పారు. రెండో నాయకుడు ఆయన మిమ్మల్ని పలానా రాజు చెప్పారు ఉండాలి కానీ ఇప్పుడు ఇవ్వలేనన్నా, నేను మొదటిసారి కూడా కుదరదు, రెండోసారి కాంబినేషన్ చూసుకోవాలి, రెండోసారి ఖచ్చితంగా పంపిస్తాను, అంతా శాసనమండలిలో పంపిస్తానన్నా. ఆయన నా పదవి ఇస్తానన్నారు లేదనేది వాళ్ళు చెప్పాలి, నేను చెప్పడం కాదు. మూడు ఆయన కళ్యాణ్ బాబు గారు ఉండగా ఆయన చేతిలో పదవి లేదు కానీ బట్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. కానీ ఇవాళ డబ్బులు లేని లోపలికి వెళ్ళే రాజకీయం లేదండి. తెర వెనుక ఆఖరికి ఎమ్మెల్సీలుగా వెళ్లాల్సి వచ్చిన నేను రాము సూర్యరావు గారు అనే విషయాన్ని గుర్తు చేస్తాను. షాబ్జీ గారు రాష్ట్రంలో అందరికీ తెలుసు, కిమ్స్ మెడికల్ కాలేజీ కానీ గోదావరి ఇన్స్టిట్యూట్స్ కానీ ఉన్న అపరమైన సంపన్నులు చైతన్య రాజు గారు ఉన్నారు. ఆయన అబ్బాయి ఇద్దరు కూడా ఎమ్మెల్సీలు చేశారు. ఆయనను శంకర కృష్ణారావు గారు ప్రగతి విద్యా సంస్థలు కానీ వీళ్ళిద్దరూ 15 కోట్ల 7 కోట్ల ఎంతో ఖర్చు పెట్టినా సరే అందులో ఒక నిజాయితీ పడ్డు ₹1,00,000 ఖర్చు పెట్టుకుని నెగ్గిన చరిత్ర ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కాన్స్టిట్యున్సీలో ఉంది. నేను ఇంతకుముందు హైదరాబాద్లో కూడా చూశారు, నాగేశ్వర గారు నెగ్గారు, అలాగే రామయ్య గారు నెగ్గారు, చుక్క రామయ్య గారు నెగ్గిన విషయం మీకు తెలుసు. రూపాయి అది వేరు ఇది. కానీ ఇప్పుడు ఇంకా పరిస్థితులు మారిపోయినాయండి. కుల ప్రభావం కూడా ఎక్కువైపోయిన సందర్భం, మనిషిని కులంతో లింక్ చేస్తా సందర్భంగా ఉంది. అందువల్ల మీ భావితరాలు బాగుంటాయంటాం కంటే ఇవాళ ఏమిస్తారు మీరు అనే భావన పెరిగిపోయినప్పుడు ఈ సమాజంలో మనం వెళ్ళి ఆ దాంట్లో కూడా దూరిపోయే పరిస్థితి, బలవంతం దూరిపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఈ పార్టీలు కూడా రేపు పొద్దున్న రాజ్యసభ నాకు బాధపడుతున్న 36 మంది ఎంపీలు ఉన్నారా ఎక్కడి నుంచి అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి. అందులో ఒక ఆయన గుమ్మ వ్యాపారుల బానిసో ఏజెంటో ఓనరో పక్కన పెట్టేయండి, వాళ్ళు ఇచ్చారు. మిగతా ఇద్దరు కూడా తెలంగాణ సమస్యల మీద నిరంతరం స్పందించే నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్ తెలంగాణ, ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చారు, తప్పులేదు. రెండో ఆయన ఆర్ కృష్ణయ్య గారు సోదరుడు, సమైక్యాంధ్ర సభకి వచ్చి గట్టిగా నేను రాసిన పుస్తకానికి వచ్చి మద్దతు పలికినైనా. అంతకు తప్ప మేము బీసీలకు పోరాడిన మద్దతు కొన్ని రోజులు నారుగోని గారు మేము చేసిన ఉన్నారు, ఆయన బిపించారు, ఆయన కూడా ఇచ్చారు. నేను కూడా నిన్న 4 రోజుల క్రితం ఆయన కలిసి ఏమని మీరు నేను మ్యాటర్ పంపించండి అన్నా, నేను డెఫినెట్గా నేను రేజ్ చేస్తాను, రేజ్ చేయకపోవటం లేదన్నా. సరే ఆయన దగ్గర ఫోన్ ఉండదు, సరే మేము అది కూడా వాళ్ళ సంస్థలకు పంపించాను. కానీ నేను అడుగుతున్నాను, వీళ్ళకి కూడా ఎందుకు ఇచ్చారో మీకు తెలుసు. కులపరంగా కానీ, మతపరంగా కానీ, న్యాయపరంగా కానీ, లేదంటే డబ్బు పరంగా కానీ. ఇవాళ ఎన్టీ రామారావు గారు రుమాళ్ళ రామచంద్రని పంపించారు. నిజమండి. మీకు ప్రొఫెసర్ సి లక్ష్మణ, మిత్రులు పెద్దలు మెంటే పద్మనాభం గారు, నా సోదరుల లాంటి ఆయన కానీ, ఎల్ఎంఎస్ శివాజీ గారు కానీ, వీని కాకుండా ఇంకా అనేక మందిని, లక్ష్మణ్ గారు కాకుండా చాలా మంది ఆ రోజులో పంపించారండి. ప్రొఫెసర్స్ని పంపించారు, ₹1 తీసుకోలేదు. అవును, ఇవాళ పరిస్థితి ఉందండి? ఆ పరిస్థితి లేదండి. రాజ్యసభ సీట్లు అంటేనే ఏదో ఒక రకంగా ఉపయోగం. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పని చేసింది. 2014 ముందు రాపోల ఆనంద్ భాస్కర్ గారికి ఇక్కడ పార్టీలో ఏం చేస్తాను ఏమీ లేదు అని బీసీ పార్టీ కూర్చొని రాసుకుంటూ ఉంటాడని ఇస్తే ఆయన 6 ఏళ్ళు పదవి అయిపోయిందా తర్వాత వెళ్ళిపోయారు.
అలా పాలవాయి గోపవర్ధన్ రెడ్డి గారికి ఆయన రుణం తీసుకున్నారు. సోనియా గాంధీ కోసం పార్టీని బయటకు వచ్చారు. ఆ రోజులు ఇప్పుడు ఉన్నాయండి. ఇవాళ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంతో వద్దిరాజు రవిచంద్ర గారు తెలిసిన ఆయనే, గ్రానైట్ కింగ్. ఆయనకి ఎందుకు ఇచ్చారో మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి మాత్రం కుల పరంగా ఇచ్చారు డబ్బులు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 4-5 ఎంపీలని రూపాయలు లేకుండా పంపించారు. అనంతపురంలో 2 ఎంపీలని, అలాగే తిరుపతిలో గురుమూర్తి గారిని, నందిగం సురేష్ గారిని, గొడ్డేటి మాధవ్ గారిని రూపాయలు లేకుండా పంపించిన సందర్భంలో. కానీ ఇవాళ పరిస్థితుల్లో అది డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయండి. తన రాజకీయాలకు అనుకూలంగా ఉండదని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు సహోదరుడు. ఆయన్ని కానీ సరే మబ్దే వెంకటరమణ గారి గురించి నాకు మీకు తెలిసి కేసులు ఉన్నారు, డిఫరెంట్ ఇష్యూ. ఆయన రాజకీయ అవసరాల గురించి పంపించుంటారు. కులం అవసరం అండి. ఇవాళ కులం లేదంటే అధిష్టానంతో మంచి పరిచయం. ఇవాళ ఎన్టీ రామారావు గారు లేరు ఇక్కడ. ఏమన్నా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా తన మిత్రుని పంపించడానికి చాలా కాలం ఆగారు. డాక్టర్ గారిని లోపల పంపించడానికి ఆయన ఆగారు. అందువల్ల ఇవాళ పరిస్థితి ఉందా రజనీకాంత్ గారు? మీరు 10 మందిని 2 రాష్ట్రాలను చూస్తున్నారు, కనీసం 200 మంది అభ్యర్థులను చూస్తున్నారు. మీరు పరిస్థితి ఉందండి ఇవాళ? లేదండి. పైగా ఇంకో ప్రమాదం ఉంది. వీడు హక్కుల గురించి మాట్లాడతాడు, రేపు మళ్ళీ వచ్చి మన హక్కుల మీద నేను ఏ పార్టీలోకి వెళ్ళినా పార్టీకి విధేయంగా ఉంటానంటే వెళ్ళాలండి. నేను సిద్ధాంతంలో ఉన్నాను. మనకు నష్టమైన ఆ పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సి చెప్తే అధినాయకుడిని ఏళన చేసి వ్యక్తిత్వం చేసి ఆ దుష్ట సంస్కృతి కానీ నా దగ్గర లేదండి. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏ లైన్ తీసుకుని ఆ లైన్లో ఉండాలి. దుర్మార్గం ఏంటి ఆ పార్టీలో కూడా? ఆ పార్టీ నేతల్ని, ఆ పార్టీ నేతల యొక్క భార్యల్ని నికృష్టంగా అధమాదంగా నీచంగా విమర్శించిన వాళ్ళు పేటు మార్చి యువతల నాయకుడిని విమర్శించగానే ఈ కులం వాళ్ళు వాళ్ళ పాదాలు కడిగి పాలు తాగే బాచికి అయిపోయారండి. పాత మతిమరుపు బాగా పెరిగిపోయింది. నేను ఏ రోజన్నా కేసీఆర్ గారిని కానీ విభేదించాను, లేదంటే మీకు పాత చెన్నారెడ్డి గారిని కానీ ఆయన పరిచయం చెప్తూనే ఉన్నా. ఎవరైతే అక్కడ కానీ కోట్ల విజయ్ విమర్శించిన దాఖలా ఉన్నాయా అనుచితంగా? కానీ నాయకుల్ని, కుటుంబాలను కూడా లేడీస్ విమర్శించిన వాళ్ళు టికెట్లు తెచ్చుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీలోను, ఇంకో పార్టీలోను. ఏది ప్రజల మతిమరుపు. ఒక రాజధాని విమర్శించి అమరావతి దుర్మార్గమైంది, ప్రజావేదిక కూలగొడితే భలే మంచి పని చేశాడు జగన్ అన్న వాళ్ళు మాట మార్చుకుంటే వాళ్ళకి పదవులు కూడా వస్తున్నాయి, డబ్బులు. ఎందుకని? కులం అడ్వాంటేజ్. నేను ఒక రోజు మేము ఇప్పుడు ఏమైనా తిట్టా అనుకోండి, మీ మీద మీరు నేను మాట్లాడుకుంటాం, చిన్న విప్రేదం. ఆ రోజు హీరో, కానీ జనం ఎప్పుడు హీరోగా స్వీకరిస్తున్నారు. మతిమరుపు మెరిగిపోయిందండి చాలా మంది జనాల్లో. మన పాత ఉద్యమాలు ఏమో అవసరం లేదు వీళ్ళకి. స్వతంత్ర సమరం ఎందుకు తీసుకొచ్చారో కూడా అవసరం లేదు. మీరు కావాలంటే ఇంటర్వ్యూ చేయండి, మీ వాళ్ళని మర్చిపోయింది. మీకు కూడా బ్రహ్మాండ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళు ఎవరో ఫోటోలు చూపించి ఇంటర్వ్యూ చేసేవారు. మీరు ఒకసారి ఆ కొమరం భీం ఫోటో పెట్టించండి. అల్లు సీతారామరాజు ఆయన అయితే కొంచెం సినిమా వచ్చింది, సినిమా చేశాడు కదా గుర్తుపడుతున్నారు. ఎవరిని గుర్తుపెట్టించండి మీరు? ఏ రాజకీయ నాయకుడు? దామోదరం సంజయ్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏంటండి? ఆ జాతి గర్వించుకోదగ్గ ఒక గొప్ప నాయకుడు ఆయన. మీకు తెలుసు కదా నా పాక ఇల్లు, ఆయనకి ఏం చేశాడు, ఆయన ఎంత కుల కుట్రలో ఎంత బలైపోయాడు ఆయన. ఇవాళ ఎవరు గుర్తిస్తున్నారండి? ఆయనకు కూడా మనవడు ఉంటే, ఆయన కూడా కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే లోకేష్ గారు లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బిడ్డలు ఉంటే ఆయన ఇప్పుడు బ్రహ్మాండంగా ఆయన ముందు ఉండేవాళ్ళు. నేను చెప్పింది గుండె లోతు నుంచి మాట్లాడుతున్నాను. అది ఈ సమాజంలో మనం నిలబడగలుగుతూ ఉంటారా? కష్టం. ఇవాళ డబ్బులు కాదు, ఆరోగ్యం, జీవితం, వయసు అన్నీ పెట్టినా సరే ఇవాళ ట్రోలింగ్, ఇవాళ ఫోన్ ఒకటి ఉంటుంది, ఆ చేతుల అవతరాలు ఏంటో అవసరం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఇవాళ వస్తే భయపడి ఆయన పిరికి పంద కాదు, కానీ ఈ పరిస్థితులు భయపడి పారిపోయే పరిస్థితి ఉంది. నిజమండి. మహాత్మా గాంధీ గారిని ఫోటోలు మార్ఫింగ్ చేసి డాన్స్, నేను అదేంటి ఇలా డాన్స్ చేస్తారేమో అనుకున్నా. వేరే పెట్టి నెహ్రూ గారిని పెట్టి అక్కడ సిగరెట్ పెట్టినట్టు పెట్టి 24 గంటలు వచ్చి నెహ్రూ గారికి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ముస్లిమ్స్కి లింక్ చేసేసి నీచంగా చేస్తున్న సందర్భంలో ఖండిస్తుంటే కుదరట్లేదు. మనం మాట్లాడుకుందాం రామ మందిర్ మీద.